నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. సమన్వయంతో ముందుకు సాగి అభివృద్ధి ఫలాలను అందించాలి. కామారెడ్డి వన మహోత్సవంలో అధికారులకు ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క సూచన. తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ ఉత్సవాలు. నవదుర్గా మాతకు బోనం సమర్పించిన అధికారులు, ప్రజా ప్రతినిధులు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయానికి ప్రతీక బోనం. బాన్స్వాడలో ఆరికటికల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు, పోచారం. బీఆర్ఎస్ వారు ఇళ్ల స్థలాలను కబ్జా చేశారని అక్లూరు వాసుల ఆవేదన. న్యాయం జరిపించాలని అధికారులకు విజ్ఞాపనం. రైతు సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం. సహకార సమావేశంలో మంత్రి తుమ్మల స్పష్టం. మానవతా దృక్పథంతో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేయాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క సూచించారు. అలా చేయడం వల్ల అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని పేర్కొన్నారు. హైదరాబాద్ లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ విశ్వవిద్యాలయంలో రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్రంలోని 311 సహకార సంఘాల అధ్యక్షులు, ముఖ్య కార్యనిర్వహణాధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ సహకార మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. అదేవిధంగా సహకార బ్యాంక్ అధ్యక్షులు రవీందర్రావు, నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, వివిధ జిల్లాల డీసీసీబీల అధ్యక్షులు పాల్గొన్నారు. మొదట సహకార సంఘం గీతాలాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ సంక్షేమానికి చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి మంత్రి వెల్లడించారు. డీసీసీబీ బ్యాంక్ చైర్మన్లకు మంత్రి చెక్కులను అందజేశారు. అన్ని జిల్లాల కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు, అదేవిధంగా ఎన్సీడీసీ రీజనల్ డైరెక్టర్ యాదవ్ గారు, ప్రియమైన బ్యాంక్స్ అధ్యక్షులు, సిఈఓలు, సహకార యూనియన్ అధికారులు, మిత్రులందరికీ, పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా. కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ పథకంలో ఎన్సీడీసీ ఇచ్చినటువంటి అవకాశాన్ని మన రాష్ట్రమే అందిపుచ్చుకోవాలి, తద్వారా మన ప్రాథమిక సహకార సంఘాన్ని బలోపేతం చేసుకోవాలి. అనేక రోజులుగా ఇది చాలా పూర్వం పెద్దలు ఆ రోజున మనకు అవకాశాలు లేని రోజుల్లో రైతుల కోసం నిర్మాణం చేసుకున్నటువంటి రైతు సంస్థని నిజాం ప్రభుత్వ కాలంలోనే సహకార యూనియన్ కానీ సహకార సంఘాలు కానీ ఏర్పడ్డాయి. కానీ కాలక్రమేణా అన్ని రంగాల్లో ఏ రకమైనటువంటి తప్పులు జరుగుతున్నాయో ఈ రైతు సంఘాల దాంట్లో కూడా తప్పులు జరగడం మొదలుపెట్టింది. దానివల్ల మన మీద ప్రజలకి నమ్మకం తగ్గిపోతుంది. మన దాంట్లోనే షేర్ క్యాపిటల్ కానీ డిపాజిట్స్ కానీ మన బ్యాంకులు అభివృద్ధి చెందకుండా కొన్ని కమర్షియల్ బ్యాంకులు కానీ కొన్ని ప్రైవేట్ సంస్థలు అధికంగా ముందుకెళ్తున్నాయి అంటే అందులో మనం ఎక్కడో తప్పు చేస్తున్నాం, మనం ఎక్కడో సక్రమంగా లేము, మన భావంలో కానీ మన చర్యల్లో కానీ మన మాటల్లో కానీ మన చేతల్లో కానీ చిత్తశుద్ధి లేదు అని చెప్పి కాలక్రమేణా మనకి పోటీ సంస్థలు రావడం వలన కూడా మన కోఆపరేటివ్ ప్రాథమిక సహకార సంఘాలు కావచ్చు, జిల్లా కోఆపరేటివ్ బ్యాంకుల మీద ప్రజల్లో నమ్మకం సడుగుతుంది. మనకి క్యారెక్టర్ ఉంటే, మనం నిజాయితీగా ఉంటే, మనం రైతుల పట్ల అభిమానంగా ఉండి మన బాధ్యతని కరెక్ట్గా నిర్వహిస్తే ప్రజలు మన దగ్గర నుంచి రైతులు దూరం కావడానికి అవకాశాలు లేవు.
కాబట్టి మళ్ళీ దాన్ని మనం పునరుద్ధరించుకోవాలంటే చెడగొట్టడం తేలికే కానీ బాగు చేయడం కష్టం అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనకి మన తల్లిదండ్రుల దయ వల్ల, మన ప్రజల దయ వల్ల, మన రైతుల దయ వల్ల మనకి అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాన్ని ఎన్సిడిసి ఇచ్చే సహకారం కావచ్చు, కోఆపరేటివ్ యూనియన్ ఇచ్చేటటువంటి ట్రైనింగ్ కావచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సంకల్పం కావచ్చు, మీరు దాన్ని అందిపుచ్చుకోండి. ఈ సహకార సంఘం ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఏ కార్యక్రమం చేసుకోవడానికి కూడా మీకు వెసులుబాటు ఉంది. ఇందాక మధుగారు చెప్పారు, ఒక కాకరకాయ మీదనే ఎకరానికి 4-5 లక్షలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటిని మళ్ళీ వాల్యూ యాడెడ్గా మనమే దాన్ని ఎట్లా బిజినెస్ చేయాలో చేసి మన సంఘం తరఫునే దాన్ని మళ్ళీ ఎక్కడ మెరుగైనటువంటి పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, డప్పు వాయిద్యాల మధ్య తెలంగాణ నాన్ గెజెటెడ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగను నిర్వహించారు. పాత కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్మించిన నవదుర్గ మాతకు బోనాలను సమర్పించారు. జిల్లా క్రీడా ప్రాంగణం నుండి మహిళలు బోనాలను ఎత్తుకుని ఆలయం వరకు చేరుకున్నారు. పోతురాజుల విన్యాసాల మధ్య ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. జిల్లా ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పండుగలో జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు భాగస్వాములయ్యారు. జిల్లా ప్రజలు సుభిక్షంగా ఉండాలని మొక్కులు చెల్లించుకున్నారు. ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాలకు ప్రత్యేకత ఉంది. తెలంగాణ పండుగలో ప్రాధాన్యం కలిగిన బోనాల పండుగను జిల్లా నాన్ గెజెటెడ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు నాచెట్టి సుమన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ బోనాల పండుగలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సిపి సాయి చైతన్య, రాష్ట్ర తెలంగాణ నాన్ గెజెటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకుడు జగదీష్ పాల్గొన్నారు. పాత కలెక్టరేట్ లోని శ్రీ 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 నవదుర్గ ఆలయంలో టీఎన్జీఓఎస్ అధ్యక్షుడు సుమన్, ఇతర కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో పాల్గొన్న ముఖ్య అతిథులు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సిపి సాయి చైతన్యలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా ప్రజలు సుభిక్షంగా ఆనందోత్సవాల మధ్య ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని వారు అన్నారు. టీఎన్జీఓఎస్ వారు ప్రతి సంవత్సరం నవదుర్గా మాత ఆలయంలో బోనాల పండుగ నిర్వహించడం ఎంతో శుభ సూచకమని, అమ్మవారి దయ, వివిధ శాఖలు పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు అవరోధాలు లేకుండా ఎలాంటి మహమ్మారీలు రాకుండా కోరారు. పెద్ద ఎత్తున టీఎన్జీఓ అధ్యక్షుడు సుమన్ కులమతాలకు తేడా లేకుండా అమ్మవారి సన్నిధిలో పూజా కార్యక్రమాలు చేయడంతో పాటు మహా అన్నదాన ప్రసాదం వితరణ కార్యక్రమం చేయడం అభినందనీయమన్నారు. నాన్ గెజెటెడ్ ఉద్యోగుల సంఘం ఉద్యోగులు పెద్ద సంఖ్యలో భాగస్వాములయ్యారు. అమ్మవారిని కొలవడానికి ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఉద్యోగ సంఘం పండుగల కాకుండా ఇంటి పండుగలా ఈ వేడుకను నిర్వహించుకున్నారు. వివిధ శాఖల ఉద్యోగులు, మండలాల్లో పనిచేసే ఉద్యోగులు సైతం ఈ వేడుకలలో భాగస్వాములై అమ్మవారి కృపా కటాక్షాలు పొందేందుకు తరలివచ్చారు. నవదుర్గ ఆలయ ప్రాంగణమంతా ఉద్యోగులు, ప్రజలతో సందడిగా మారింది. నిజామాబాద్ జిల్లాలో మన ఓల్డ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ లో ఆనవాయితీగా చేస్తున్న టీఎన్జీఓస్ బోనాలు సెలబ్రేషన్స్ రావడం జరిగింది. బోనాలంటే తెలంగాణ సంప్రదాయానికి దర్శనం, అమ్మవారికి ఇచ్చే ప్రసాదం, అమ్మవారు మనందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ మనం ఇచ్చే ఆఫరింగ్ ప్రసాదాన్ని మనం బోనం అంటాం. అటువంటి బోనాల పండుగకి ఇక్కడ అంతా అరేంజ్మెంట్ చేసినందుకు టీఎన్జీఓస్కి, వాళ్ళ యొక్క కార్యవర్గ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. అట్లానే అమ్మవారికి మన తెలంగాణ ప్రజలందరికీ, తర్వాత ముఖ్యంగా నిజామాబాద్ ప్రజలందరికీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థించాము. అందరికీ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంపత్తులు అన్నీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ వచ్చిన అందరికీ ఈ నేటి బోనాల పండుగకి వచ్చిన అందరికీ పేరున శుభాకాంక్షలు. న్యూస్ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే బోనాల కార్యక్రమం ఈరోజు అంగరంగ వైభవంగా అన్ని శాఖల అధ్యక్ష కార్యదర్శుల సహకారంతో, మరి అన్ని తాలూకా యూనిట్ల అధ్యక్ష కార్యదర్శులు, వారి బాడీ మెంబర్స్ సహకారంతో, మహిళా ఉద్యోగులు ముఖ్యంగా చాలా పెద్ద ఎత్తున హాజరై మరి ఈ ప్రోగ్రామ్ని అమ్మవారికి బోనాలు తీసుకొచ్చి సమర్పించారు. దాని తర్వాత మరి జరిగిన కార్యక్రమాలు అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా జరిగినాయి. మరి దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు మా పెద్దలు భూపతి రెడ్డి సార్ గారికి, అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సార్ గారికి, అదేవిధంగా గౌరవ కమిషనర్ పోలీసు
గారికి, అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు నేను ఇంత చక్కటి కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి ప్రతినిత్యం నా వెన్నెంటూ ఉంటూ నన్ను ముందుకు నడిపిస్తున్న మా రాష్ట్ర ఉద్యోగుల ప్రతినిధి, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల జేఏసీ చైర్మన్, మా టీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వరన్న గారి ఆదేశానుసారం, అదేవిధంగా ముజీబన్న గారి సహకారంతో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. మరి ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ఫుల్ చేసిన ప్రతి ఒక్క ఉద్యోగస్తులందరికీ, ముఖ్యంగా ఇందూరు పట్టణ ప్రజలకు, అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా టీఎన్జిఓస్ నిజామాబాద్ జిల్లా పక్షాన మరొక్కసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, ఇక రాబోయే రోజుల్లో కూడా అంటే మరి అమ్మదయ ఉంటే లేదు అనేది ఏది లేదు. మరి అమ్మదయ ఖచ్చితంగా ఉంది కాబట్టి ఇంత పెద్ద ప్రోగ్రామ్ సక్సెస్ చేయగలిగినాము. మరి అమ్మ పర్మిషన్ లేకుంటే ఏది కూడా కాకపోతుండే కాబట్టి అమ్మదయ ఉంది. రాబోయే రోజుల్లో ఇంతకు బ్రహ్మాండంగా మరి ఉద్యోగులందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి అటు గవర్నమెంట్ యొక్క ఏదైతే ఫలాలు ఉన్నాయో అవి ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి చేరవేసే దిశగానే నిజామాబాద్ జిల్లా ఉద్యోగులు, నిజామాబాద్ జిల్లా టీఎన్జిఓస్ నాయకత్వం పనిచేస్తుందని చెప్పి. బోనాలు అనేది తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకైన ఒక ముఖ్యమైన పండుగ. ఈ పండుగను ఆషాఢ మాస ఆరంభం నుంచి ఉమ్మడి జిల్లాలో ఘనంగా జరుపుకుంటారు. ఆర్యకటిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల వేడుకలలో ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. బోనం ఎత్తుకుని అమ్మవారికి సమర్పించారు. బాన్స్వాడ పట్టణం ఆర్యకటిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగ వేడుకలలో ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఆర్యకటిక సంఘం సోదరీమణులతో కలిసి బోనం ఎత్తుకుని ఊరేగింపులో పాల్గొన్నారు. ఆషాఢ మాసంలో ఈ వేడుకను ఘనంగా జరుపుకుంటారన్నారు. అమ్మ దయ కోసం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఈ బోనాల పండుగ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. పసుపు కుంకుమ చల్లంగా ఉండాలని ఆర్యకటిక సంఘం వారి ఆధ్వర్యంలో బాన్స్వాడ పట్టణం ప్రతి ఏడు బోనాల పండుగ జరిపి అమ్మవారిని కొలుస్తారని తెలిపారు. అమ్మ అంటే ఆది పరాశక్తి అని కొనియాడారు. జగన్మాత కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాల మధ్య ప్రజల జీవనం సాగించాలని, అందుకు అమ్మవారి అనుగ్రహం ఉండాలని పోచారం ఆశించారు. డీజీ సౌండ్ సిస్టమ్ మధ్య బోనాల ఊరేగింపు కనుల పండుగగా జరిగింది. పెద్ద సంఖ్యలో మహిళలు బోనాలను తలపై ఎత్తుకుని ఊరేగింపుగా ఆలయం వద్దకు వెళ్లి బోనాలను సమర్పించి జంతు బలి ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణలో ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో ఆడబిడ్డలు తమ పసుపు కుంకుమాలను కాపాడాలని, కుటుంబాలు సుఖ సంతోషంతో ఉండాలని బోనాలు ఎత్తుకొని అమ్మవారిని పూజించేటువంటి సాంప్రదాయం మన తెలంగాణలో ఉంది. అమ్మవారు అంటే ఒక శక్తి, మహాశక్తి. అందరికి జన్మనిచ్చింది అమ్మనే, అందరినీ కాపాడేది అమ్మనే. ఆ అమ్మను పూజించుకుంటే మనకు అన్ని విధాలుగా శుభం జరుగుతున్న ఉద్దేశంతో కోట్లాది మంది ఆడబిడ్డలు రాష్ట్ర వ్యాప్తంగా గత నెల 26వ తారీఖు నుంచి ఆషాఢ మాస బోనాల కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ బాన్స్వాడ పట్టణంలో ఆర్యకటిక సోదరిమణుల సమక్షంలో ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా బోనాల పండుగలో పాల్గొనడానికి నేను, మా సతీమణి, ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ బాలరాజు గారు, మా నాయకులు, కార్యకర్తలతో పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చాం. ఆర్యకటిక సోదరిమణులు పూజలు చేసి మేకలను బలిచ్చి అమ్మవారి ఆశీర్వాదం పొందడానికి బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా బయలుదేరారు. ఆ యొక్క కార్యక్రమంలో మేము కూడా పాల్గొనడానికి వచ్చాం. వారందరికీ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ అందరికీ భగవంతుడు అమ్మవారు మాకు రక్షణ కలిగించాలని, సుఖ సంతోషాలు ప్రసాదించాలని. పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇచ్చిన స్థలాన్ని కొందరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్రమంగా కబ్జాలు చేస్తూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి నిర్మాణం చేసుకోవడానికి ముందుకు వెళ్తే కొందరు అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. వేల్పూర్ మండలం ఆక్లూరు గ్రామంలో 1994 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఇండ్లు లేని బాధితుల కోసం ఇంటి స్థలాలు మంజూరు చేస్తుంది. ఆ సమయంలో ఇంటి నిర్మాణం చేసుకోవడానికి ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో స్థలం ఉందని ఊరుకున్నారు. ప్రస్తుతం ఇంటి నిర్మాణం జరుపుకోవడానికి వెళ్తే అడ్డుకుంటున్నారని,
అక్లూరు గ్రామవాసులు వాపోయారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ అక్లూరు గ్రామంలో 30 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ హయాంలో గ్రామానికి చెందిన నిరుపేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తుందని తెలిపారు. తమ ఆర్థిక పరిస్థితులు బాగోలేక ఇంటి నిర్మాణాలు చేపట్టలేదని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ హయాంలో గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు తమ భూములను కబ్జా చేసి అక్రమంగా పట్టాలు చేయించుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రాసెసింగ్ కాపీలు అందజేయడంతో తమ స్థలాలను చదును చేయడానికి వెళితే బెదిరింపులకు పాల్పడుతూ దాడులు చేస్తున్నారని, గ్రామానికి చెందిన రాజనర్సాగౌడ్ పై జైడి నర్సారెడ్డి దాడి చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు చెప్పినా ఫలితం లేకుండా పోతుందని, రెవెన్యూ అధికారులు సైతం వారికే మద్దతు పలుకుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్పందించాలని నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి తమ గోడును విని తమకు న్యాయం చేయాలని, పేదలకు చెందాల్సిన స్థలాన్ని ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు న్యాయం చేయాలని మేము అడుగుతున్నాం. 30 ఏళ్ళ సంది ఇదే తిప్పలు ఉన్నది. ఇప్పుడు మాకు కట్టుకున్న సోమత ఇక ఈ సునీల్ రెడ్డి గారు మాకు సాయం చేయాలని మేము అడుగుతున్నాం. మాకు సోమత లేదు కట్టేంత. ఎప్పుడు కడదామన్నా ఇదే లొల్లి వాళ్ళిద్దరితో. అదే ఇందిరమ్మ ఇల్లు కడదామంటేనే వాళ్ళు అడ్డం వచ్చి గొడవ ఎత్తున్నారు. మరి 2 రోజుల దాకా కొట్టిండ్రు, ముగ్గురు మీద దాడి చేసిండ్రు, ఒక ఆయన బాగా కొట్టిండ్రు. మరి 2 రోజుల దాకా ఇట్లా తిప్పలు పెడతారు. మాకు సునీల్ రెడ్డి గారు మాకు సాయం చేయాలి. 30 సంవత్సరాల నుంచి ఫ్లాట్ ఇచ్చిరట మాకు. అంటే మా మామయ్యని ఈరోజు కొట్టిండ్రు. అంటే 30 సంవత్సరాలలో వాళ్ళకి డబ్బులు ఉన్న వాళ్ళు కట్టుకున్నారు. అప్పుడు మాకు దగ్గర తాహత లేకుండా మేము ఇప్పుడు డబ్బు కట్టుకోలేదు. ఇప్పుడు కట్టుకుంటామంటే కట్టుకొని ఇస్తలేరు. అంటే నాదాలు ఉన్న వాళ్ళని చంపేస్తాం ఎంతమందిని చంపేస్తారు ఇట్లా ఊర్లే. అంటే అది ప్రభుత్వం ఇచ్చినాయి కదా, మేము ప్రభుత్వం ఇచ్చినాయని అదే దాంతో మేము ఇప్పుడు ధైర్యంతో ఉన్నాము. ఇప్పుడు మాకు అడ్డం వస్తే మేము ఇప్పుడు ఏం చేయాలి, మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇంతకు ముందు ఒకసారి అట్లనే జరిగింది. అందరూ భయం పడుతున్నారు. అంటే ఎవరు ముందుకు వస్తే ఏం చేస్తారనే భయం ఉంది మాకు. అంతే, మాకు న్యాయం చేయాలి. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల గురించి మీరు 94లో ప్లాట్ దొరికింది. 94లో ఇక అప్పటి నుంచి చేసుకుంటామంటే చెయ్యనియకుండా ఎంబటపడ్డారు. వాళ్ళు వచ్చి చేసుకుందామన్నా వాళ్ళు చేయనిత్తలేరు. ఇక ఇప్పుడు తెగబడ్డదానికి సార్ మీదికి మరల పడుతున్నారు. ఇట్లా తిరుగుతున్నారు, మళ్ళీ ఎంబట పడుతున్నారు. రాజనర్సగొన్ని ఎంతమందికి ఇచ్చారు ప్లాట్లు? ఇవన్నీ పక్క పొన్న 94 అవన్నీ అయినాయి. కానీ మేము కట్టుకోలేము, సోమెత లేక కట్టుకోలేము. డబ్బులు మంది కట్టుకున్నారు సార్. అక్కడ ఇచ్చిన గంగమ్మ సార్ అయితే వాళ్ళందరూ కట్టుకున్నారు. అమ్మడలు మాకు గట్ట ఇస్తాను 30 ఏళ్ళ ఇచ్చి కట్టుకుంటామంటే ఇప్పుడు ఒక ఆయనని కొట్టిండ్రు, ఇద్దరు కొట్టిండ్రు. ఇష్టం తీసుకుంటారు సార్. ఎప్పుడు చూడు అడమత్తురు వాళ్ళు వేసుకున్నామన్నా. రైతాంగ అవసరాలకు అనుగుణంగా సహకార యూనియన్ సేవలు అందిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. సహకార యూనియన్ కార్పొరేషన్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. హైదరాబాద్ లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ విశ్వవిద్యాలయంలో రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్రంలోని 311 సహకార సంఘాల అధ్యక్షులు, ముఖ్య కార్యనిర్వహణాధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ సహకార మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. అదేవిధంగా సహకార బ్యాంక్ అధ్యక్షులు రవీందర్రావు, నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, వివిధ జిల్లాల డీసీసీబీల అధ్యక్షులు పాల్గొన్నారు. మొదట సహకార సంఘం గీతాలాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ సంక్షేమానికి చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి మంత్రి వెల్లడించారు. డీసీసీబీ బ్యాంక్ చైర్మన్లకు మంత్రి చెక్కులను అందజేశారు. మాజీ అధ్యక్షులు రవీంద్రరావు గారు, ప్రియమైన అన్ని జిల్లాల కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు, అదేవిధంగా ఎన్సీడీసీ రీజనల్ డైరెక్టర్ యాదవ్ గారు, ప్రియమైన బ్యాంక్స్ అధ్యక్షులు, సిఈఓలు, సహకార యూనియన్ అధికారులు, మిత్రులందరికీ, పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా. కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ పథకంలో ఎన్సీడీసీ ఇచ్చినటువంటి అవకాశాన్ని మన రాష్ట్రమే అందిపుచ్చుకోవాలి, తద్వారా మన ప్రాథమిక సహకార సంఘాన్ని బలోపేతం చేసుకోవాలి, అనేక
రోజులుగా ఇది చాలా పూర్వం పెద్దలు ఆ రోజున మనకు అవకాశాలు లేని రోజుల్లో రైతుల కోసం నిర్మాణం చేసుకున్నటువంటి రైతు సంస్థలు నిజాం ప్రభుత్వ కాలంలోనే సహకార యూనియన్ కానీ సహకార సంఘాలు కానీ ఏర్పడ్డాయి. కానీ కాలక్రమేణా అన్ని రంగాల్లో ఏ రకమైనటువంటి తప్పులు జరుగుతున్నాయో ఈ రైతు సంఘాల దాంట్లో కూడా తప్పులు జరగటం మొదలుపెట్టింది. దానివల్ల మన మీద ప్రజలకి నమ్మకం తగ్గిపోతుంది. మన దాంట్లోనే షేర్ క్యాపిటల్ కానీ డిపాజిట్స్ కానీ మన బ్యాంకులు అభివృద్ధి చెందకుండా కొన్ని కమర్షియల్ బ్యాంకులు కానీ కొన్ని ప్రైవేట్ సంస్థలు అధికంగా ముందుకెళ్తున్నాయి అంటే అందులో మనం ఎక్కడో తప్పు చేస్తున్నాం, మనం ఎక్కడో సక్రమంగా లేము, మన భావంలో కానీ మన చర్యల్లో కానీ మన మాటల్లో కానీ మన చేతల్లో కానీ చిత్తశుద్ధి లేదు అని చెప్పి కాలక్రమేణా మనకి పోటీ సంస్థలు రావడం వలన కూడా మన కోఆపరేటివ్ ప్రాథమిక సహకార సంఘాలు కావచ్చు, జిల్లా కోఆపరేటివ్ బ్యాంకుల మీద ప్రజల్లో నమ్మకం సడుగుతుంది. మనకి క్యారెక్టర్ ఉంటే, మనం నిజాయితీగా ఉంటే, మనం రైతుల పట్ల అభిమానంగా ఉండి మన బాధ్యతని కరెక్ట్గా నిర్వహిస్తే ప్రజలు మన దగ్గర నుంచి రైతులు దూరం కావడానికి అవకాశాలు లేవు. కాబట్టి మళ్ళీ దాన్ని మనం పునరుద్ధరించుకోవాలంటే చెడగొట్టడం తేలికే కానీ బాగు చేయడం కష్టం అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనకి మన తల్లిదండ్రుల దయ వల్ల, మన ప్రజల దయ వల్ల, మన రైతుల దయ వల్ల మనకి అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాన్ని ఎన్సీడీ ఇచ్చే సహకారం కావచ్చు, కోఆపరేటివ్ యూనియన్ ఇచ్చేటటువంటి ట్రైనింగ్ కావచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సంకల్పం కావచ్చు, మీరు దాన్ని అందిపుచ్చుకోండి. ఈ సహకార సంఘం ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఏ కార్యక్రమం చేసుకోవడానికి కూడా మీకు వెసులుబాటు ఉంది. ఇందాక మధుగారు చెప్పారు, ఒక కాకరకాయ మీదనే ఎకరానికి 4-5 లక్షలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటిని మళ్ళీ యాడీగా మనమే దాన్ని ఎట్లా బిజినెస్ చేయాలో చేసి మన సంఘం తరఫునే దాన్ని మళ్ళీ ఎక్కడ మెరుగైనటువంటి సిగాచి పరిశ్రమ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కార్మిక సంఘం నేతలు డిమాండ్ చేశారు. పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృత్యువాత పడిన బాధిత కుటుంబాలకు పూర్తి నష్టపరిహారం వెంటనే చెల్లించాలని కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. సిగాచి పరిశ్రమ బాధిత కుటుంబాలను ఆదుకోవాలని, యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు కార్మిక సంఘాల జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని జాయింట్ కలెక్టర్ కిరణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్, టీయూసీఐ జిల్లా కార్యదర్శి ఎం సుధాకర్, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి ఎస్ దాసు, ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు హనుమాన్లు మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా పాసమైలారం సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 45కు చేరిందని, వీరితో పాటు తీవ్రంగా గాయపడిన కార్మికుల కుటుంబాలకు పూర్తి నష్టపరిహారం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రమాదానికి పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రధాన కారణమని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చిన్న మధ్య తరహా భారీ పరిశ్రమలన్నింటిలో పరిశ్రమల శాఖ మిగతా సంబంధిత శాఖల సహకారంతో తనిఖీలు చేపట్టాలన్నారు. కార్మికుల భద్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, కార్మికులకు రక్షణ పరికరాలు అందించాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు, ప్రభుత్వ రంగ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులందరికీ పని ప్రదేశాల్లో రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలపై కేసులు నమోదు చేయాలన్నారు. వలస కార్మిక చట్టం అమలుపై సమీక్ష చేయాలన్నారు. వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు, వారి కుటుంబాలకు నివాస, ఇతర మౌలిక సదుపాయాలు యాజమాన్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, పరిశ్రమల శాఖను డిమాండ్ చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకోవాలని, చేతులు దులుపుకునే ప్రయత్నాలు చేస్తే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్కేవి జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి, టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎం వెంకన్న, డి రాజేశ్వర్, కోశాధికారి సాయిరెడ్డి, సిఐటియు జిల్లా నాయకులు కటారి రాములు, రఫీయుద్దీన్, ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు చక్రపాణి, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు జి భూమయ్య, ఉపాధ్యక్షులు మల్లికార్జున్, సహాయ కార్యదర్శి శివకుమార్, ఏఐసిసిటియు జిల్లా అధ్యక్షులు ఖాజా మొయినుద్దీన్, వివిధ సంఘాల నాయకులు గణేష్, విఘ్నేష్, సాయిబాబా, గంగాధర్, భారతి, సురేష్, గంగారాం తదితరులు పాల్గొన్నారు. ప్రాణాలు కోల్పోయిన 45 మంది కార్మికులతో పాటు తీవ్రంగా గాయపడ్డ బాధిత కుటుంబాలన్నిటికీ కూడా మరణించిన వారితో సమానంగా మొత్తం 52 మందికి ₹1 కోటి చొప్పున పరిశ్రమ యాజమాన్యం నుండి నష్టపరిహారం ఇవ్వాలి.
అదేవిధంగా ప్రభుత్వం కూడా ₹1 కోటి చొప్పున ఆర్థిక సహాయం ఎక్స్గ్రేసియా చెల్లించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించకుండా కార్మికుల ప్రాణాలు పోవడానికి కారణమైనటువంటి కంపెనీ యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రధానంగా కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్లతో ఇవాళ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు మేము ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక పరిశ్రమల్లో ఇవాళ పరిశ్రమ శాఖ ఎట్లాంటి తనిఖీలు చేపట్టట్లేదు. ఇవాళ ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వం తూతూ మంత్రంగా ఇవాళ నష్టపరిహారాలు ప్రకటించి చేతులు దులుపుకుంటా ఉన్నది. ఇది సరైనది కాదు. వెంటనే పరిశ్రమల శాఖ మేల్కోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పరిశ్రమల్లో తనిఖీలు చేపట్టాలి. అదేవిధంగా ఏవైతే భద్రతా ప్రమాణాలు పాటించని యాజమాన్యాలపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కార్మికుల రక్షణకు సంబంధించి వాళ్లకు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కూడా ఇవాళ రక్షణ పరికరాలు ఇవ్వట్లేదు. అదేవిధంగా ప్రైవేటు కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కూడా రక్షణ ఏర్పాట్లు ఉండాలి. ప్రాణాలకు ఇవాళ తెగించి కార్మికులు ఇవాళ విధులు నిర్వహిస్తుంటే వాళ్ళ ప్రాణాలు ఇవాళ గాల్లో దీపాలుగా మారుతా ఉన్న పరిస్థితి ఉన్నది. ఇది సరైన వైఖరి కాదు. ప్రభుత్వం ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల భద్రతా ప్రమాణాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి, ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఇట్లాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం సీరియస్ గా యాక్షన్ ప్లాన్ చేయాలని చెప్పేసి, లేకపోతే కార్మిక సంఘాలుగా ఉద్యమాలని ఆందోళనని తీవ్రతర వయోవృద్ధులను వేధించడం ప్రభుత్వానికి తగదని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ పేర్కొంది. సమస్యల సాధనకై తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల ధర్నా జరిపారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమస్యల సాధనకై ధర్నా చౌక్ లో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాను జిల్లా రిజిస్ట్రేషన్ రిటైర్డ్ అధికారి గంట నరేందర్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధంగా ఇవ్వవలసిన డిఏలను ఇవ్వకుండా 40 సంవత్సరాలకు పైగా ప్రభుత్వానికి ప్రజలకు సేవ అందించిన ఉద్యోగులకు ఉచిత వైద్యాన్ని అందించే పరిస్థితి ప్రభుత్వానికి లేదన్నారు. ఇది సంక్షేమ రాజ్యం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఈ ధర్నాకు అధ్యక్షత వహించిన యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఈవీఎల్ నారాయణ మాట్లాడుతూ పీఆర్సీ అనేది చట్టబద్ధంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఇవ్వాలని, కానీ ప్రభుత్వం 8 సంవత్సరాలు దాటినా దాని గురించి పట్టించుకోవడం లేదని అన్నారు. దీనికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం పెన్షన్ రివిజన్ అనేది పాత పెన్షనర్లకు జరగదని చట్టం తీసుకొచ్చిందన్నారు. ఇంత దుర్మార్గమైన పనికి కేంద్ర ప్రభుత్వం పాల్పడటం శోచనీయమని అన్నారు. నగదు రహిత వైద్యం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో అనుమతించాలని, నిజామాబాద్ మార్కెటింగ్ లైబ్రరీ కార్పొరేషన్లకు సంబంధించిన రిటైర్డ్ ఉద్యోగులకు ట్రెజరీ నుండి పెన్షన్ చెల్లించాలని మార్కెట్ కమిటీ రిటైర్డ్ ఉద్యోగులు నాయకులు కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు లావు వీరయ్య, కార్యదర్శి పురుషోత్తం, వెంకట్రావు, బాబాగౌడ్, సాంబశివరావు, శ్రీధర్, శాంతన్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఈవీఎల్ నారాయణ. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ నిజామాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి ధర్నా కార్యక్రమంలో భాగంగా ఈరోజు నిజామాబాద్లో ఈ ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం 5 డిఏలను పెండింగ్లో పెట్టడం జరిగింది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా 5 డిఏలను పెండింగ్లో పెట్టడం చాలా దారుణం అని చెప్పి మేము భావిస్తున్నాం. అట్లాగనే గద్దెనెక్కినప్పుడు మేము పీఆర్సీ ఇస్తామని చెప్పి అప్పుడు ఇచ్చినటువంటి 5% ఐఆర్ మాత్రమే ఇచ్చుకుంటూ పీఆర్సీని తాత్సార్యం చేస్తున్నారు. మెయిన్గా పెన్షనర్లకు కావాల్సింది ఉచిత క్యాష్లెస్ ట్రీట్మెంట్ కావాలి. ఈరోజు ఏ కార్పొరేట్ ఆఫీస్కి పోయినా, హాస్పిటల్కి పోయినా, ప్రైవేట్ హాస్పిటల్కి పోయినా కూడా వాళ్ళు డబ్బులు ఏందో చూడటం లేదు. ఈ క్యాష్లెస్ ట్రీట్మెంట్ కింద ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్డ్స్ని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఎందుకు అని అనగానే వాళ్ళు బిల్లులన్నీ పెండింగ్లో ఉన్నాయి సార్, మాతో కాదు అని చెప్తున్నారు. కాబట్టి ఈ వయసులో 60 ఏళ్ళు దాటినటువంటి పెన్షనర్లకి ఈ అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. కాబట్టి ఈ క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పని కూడా ఈ ధర్నాలో భాగంగా కోరుతున్నాం. అట్లాగనే వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయి. ఈ వెల్నెస్ సెంటర్స్ లోపల ఏ మందులు సరిగా ఉంచారు. కనీసం బీపీ, షుగర్ పేషెంట్లకు కూడా మందులు అందుబాటులో లేని పరిస్థితి ఉంది. డెంటల్ సామాన్కి డెంటల్ డాక్టర్కి సంబంధించిన డాక్టర్ లేక
దానికి కేటాయించిన సామాన్లన్నీ కూడా పైన అటక మీద పడేశారు. అట్లనే అక్కడ పోతే వెల్నెస్ సెంటర్కి పోతే కనీస వసతులు సౌకర్యాలు కూడా లేవు. 60 ఏళ్ళు పైబడ్డ వాళ్ళకు కూడా ఉద్యోగులు అంటే కాస్త ఏదో సర్దుకున్న 60 ఏళ్ళు పైబడ్డ వృద్ధులకి ఆడికి పోతే కూర్చోడానికి ఫెసిలిటీస్, ఎండలో నిలబడడానికి ఫెసిలిటీస్, వానొస్తే తడిచే పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే మార్కెటింగ్ కమిటీ అండ్ లైబ్రరీ డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని డిపార్ట్మెంట్లకి నేరుగా మన ట్రెజరీ ద్వారానే వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని చెప్పని కోరుతున్నాం. ఒకవేళ అట్లా ఇవ్వకపోయినట్టయితే వాళ్ళు 3 నెలలు 4 నెలలు కూడా ఆలస్యంగా పెన్షన్ అందుకుంటూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి వాళ్ళకి వెంటనే మన ట్రెజరీ ద్వారానే వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని చెప్పని ఈ ధర్నాలో భాగంగా కోరుతున్నాం. ఇలా అనేకటువంటి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవడం కోసమే విధులేని పరిస్థితుల్లోనే ఈ 27న మాలల ఆత్మీయ సమ్మేళన సభను విజయవంతం చేయాలని బాన్స్వాడ డివిజన్ మాల సంఘం అధ్యక్షులు మిర్జాపూర్ సాయన్న పిలుపునిచ్చారు. మాలల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ పాల్గొంటారని తెలిపారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని మండల రెవెన్యూ కార్యాలయ ఆవరణంలో బాన్స్వాడ డివిజన్ మాల సంఘం అధ్యక్షులు మిర్జాపూర్ సాయన్న, మండల అధ్యక్షులు దండు భూమేష్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం సందర్భంగా వారు మాట్లాడుతూ జూలై 27న బాన్స్వాడలోని మాలల ఆత్మీయ సమ్మేళన సభకు ముఖ్య అతిథులుగా కార్మిక భూగర్భ గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని పేర్కొన్నారు. ఆయనతో పాటు మాలల జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, రేంజర్ల రాజేష్, కామ్రే దిగంబర్ హాజరవుతున్నారని, ఉమ్మడి మండలాల మాల సంఘ నాయకులు మాలలు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మాలలు హక్కులపై సర్వ అధికారులను దక్కించుకోవాలని మాలల ఐక్యత చాటే విధంగా పిలుపునివ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బాన్స్వాడ డివిజన్ మాల సంఘం అధ్యక్షులు మిర్జాపూర్ సాయన్న, కోటగిరి పొతంగల్ మండలాల అధ్యక్షులు దండు భూమేష్, జ్యోతిపాల్, బాన్స్వాడ నియోజకవర్గం ఆర్గనైజర్ బి రాములు, బాన్స్వాడ డివిజన్ జనరల్ సెక్రటరీ పుప్పాల సైదయ్య, మాల సంఘం సభ్యులు పాల గంగారాం, బ్యాగరి మారుతి, సుభాష్, కోర్బసాయిలు, బైరాపూర్ లింగం, మాల సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన బాన్స్వాడ కాన్స్టెంట్ మరియు ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల మాల ఆత్మీయ సమ్మేళనానికి మన మంత్రివర్యులు గడ్డం వివేక్ సార్ గారు మరియు రేంజర్ల రాజేశ్వర్ గారు మరియు మన చెన్నయ్య గారు, దిగంబర్ కాంబ్లే గారు, వీళ్ళందరూ ఆ రోజున మాల ఆత్మీయ సమ్మేళనానికి వస్తున్నారు. దీనికి గాను మన మాల సహోదరులందరూ, అంటే 2 జిల్లాలలో ఉన్న మాల సహోదరులందరూ, ఉమ్మడి మండలాల్లో ఉన్న మాల సహోదరులందరూ హాజరై ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని కోరుతున్నాము. మన మాలల ఐక్యత మరియు మన మాలల దండు చూపించాలని మనవి చేస్తున్నాను. జై మాల, జై భీమ్. నవీపేట్ మండలం హనుమాన్ ఫారింగ్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మండల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీ మండల అధ్యక్షుడు న్యాలకంటి అబ్బన్న, దొంత ప్రవీణ్ కుమార్లు రాబో స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ లోపాలను ఎత్తి చూపుతూ ఎలా ముందుకు వెళ్లాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నవీపేట్ మండలం బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం హనుమాన్ ఫారం గ్రామంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. సమావేశంలో మండలంలోని అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పార్టీలోని లోటుపాట్లను గురించి చర్చించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి బీఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీ మండల అధ్యక్షుడు న్యాలకంటి అబ్బన్న, దొంత ప్రవీణ్ కుమార్లు మాట్లాడుతూ రాబో స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ లోపాలను ఎత్తి చూపుతూ ముందుకు వెళ్లాలని సూచించారు. అలాగే గ్రామంలో ఏ రిజర్వేషన్ వచ్చినా పార్టీ నాయకులంతా ఒక వ్యక్తిని బలపరిచి అందరూ కలిసికట్టుగా పార్టీ బలపరిచిన వ్యక్తిని గెలిపించాలని కార్యకర్తలకు సూచించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసులు పెట్టి బెదిరిస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో మండలం నుండి ఎక్కువ స్థానాలు గెలవడం ఖాయమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి 18 నెలలు గడిచినా ప్రజలకు పెన్షన్, రాజ్య యువ వికాస్ తో పాటు ఏ పథకాలు అమలు జరగలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీ సూరిబాబు, తెడ్డిపోశెట్టి, అల్లం రమేష్, లోకం నర్సయ్య, తహిర్ బిన్ జాఫర్, బాబర్, రవీందర్ రెడ్డి, అంబర్ సింగ్, పోసాని, జనార్దన్ స్వామి, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కాబట్టి మీరు పనిచేసుకున్న ఇద్దరు కానీ ముగ్గురు కానీ ముప్పై పేరు ఉంటారేమో, ఇద్దరు కానీ ముగ్గురు ఉండాలి, విలేజ్లలో పనిచేసుకొని తర్వాత కూర్చుంటే ఎవరు గెలుస్తారు అనేది తర్వాత అధిష్టానం డిక్లేర్ చేస్తారు. కాబట్టి మీరు ఇప్పటి నుంచి పబ్లిక్లో మనం పనిచేస్తేనే మనం ఇవన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పిన అబద్ధాలన్నీ మనం అన్ని పబ్లిక్ చెప్తేనే మనము
ఇలా 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇచ్చిందంటే కేసీఆర్ గారే. ఇలా రైతు బంధు ఇస్తున్నాడంటే 50 నుంచి 20 ఎకరాల 10 ఎకరాల అన్నింటినీ కేసీఆర్ ఇచ్చిండు. రుణమాఫీ చేసిండు, డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు. ఇలా 2,000 రూపాయల పింఛన్ ఇచ్చిండు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 200 రూపాయల పింఛన్, ఇలా 2,000 రూపాయల పింఛన్ చేసిండు. కాబట్టి కేసీఆర్ ఎక్కడ ఊళ్ళలో పోయినా కానీ ఇలా బాబు కావాలని అంటున్నారు. కాబట్టి మనం అందరము గట్టిగా ఐక్యతగా పనిచేస్తేనే ఈ రోజు మన ప్రాంతీయ సంవత్సరాల 100% మనకు తెలిసే ఆలోచన ఉండాలి. కాబట్టి మీరందరూ విలేజ్లలో ఐక్యతగా ఉండి పోరాటనే మనం అందరము సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, సొసైటీ చైర్మన్ కానీ, వార్డు మెంబర్లు కానీ, ఉప సర్పంచులు కానీ గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరికీ నేను చెప్తున్నా, మీరందరూ కలిసికట్టుగా మనం పని చేద్దాము, ప్రాంతీయ సంవత్సరం కైవసం చేసుకుంటామని మీకు తెలియజేస్తూ, నిన్న కవితక్క గారు మీద ఒక్కొక్క ఇంట్లో 2 పదవులు ఇచ్చేసి ఇక్కడ మొత్తం నిజామాబాద్ జిల్లాలో డ్యామేజ్ చేసుకుని, పార్టీని డ్యామేజ్ చేసుకునే పరిస్థితి. మరి ఆ లక్ష్మీపుత్రుడు మళ్ళీ ఇంకొక ఇంటికి పోయింది. ఇప్పుడు మళ్ళీ అందులో కూడా లక్ష్మీపుత్రుడు అయిపోయిండు. ఇలా సుదర్శన్ రెడ్డి ఈ నాయకుడు ఒకటే గుర్తుంచుకోవాలా, నువ్వు సీనియర్ నాయకుడు అని చెప్పుకున్నావు, నువ్వు కాంగ్రెస్లో పెద్ద నాయకుడు అని చెప్పుకున్నావు. మీ మామగారు జైపాల్ రెడ్డి ఉన్నప్పుడు నీది అప్పట్లో ఏమైనా నడిచి ఉండి నీకు ఆ రోజు కాంగ్రెస్లో ఏమైనా మినిస్టర్ ఇచ్చినావు, కానీ నీకు ఇప్పటి నుంచి మినిస్టర్ ఇచ్చే దాఖలాలు లేవు. నీకు ఇద్దామన్నా పోచారం శ్రీనివాస్ రెడ్డి రానియడు. ఆయన మొత్తము అన్ని పార్టీలలో ఉండే రక్తం టీడీపీ కానించి ఆ పోచారం ఉంది. కాబట్టి ఆయనకు ఎవరికి ఎక్కడ ఏది నొక్కాలా ఏది మొక్కాలా అనే దాంట్లో ఉంటాడు. కాబట్టి నీకు మొక్కుడు కార్యక్రమం నీకు నచ్చదు. కాబట్టి నువ్వు మొక్కకుండా ఇంట్లోనే ఉండవు. ఆయన మొక్కుకుంటూ మొత్తం రాష్ట్రం అంతా అన్ని పార్టీలు తిరిగేస్తారని చెప్పేసి మరొకసారి విన్నవించుకుంటున్నా. మరి ఇటువంటి పరిస్థితులలో కాన్స్టిట్యూన్సీలో ఆ రోజు ఇల్లు లేకుండా అయిపోయినాయి. ఒక మైనారిటీ నాయకుడిని వెనుకేసిన పరిస్థితి ఉండే. ఒక మైనారిటీ నాయకుడు ఎక్కడ మినిస్టర్ దగ్గర పోవాలా, ఎక్కడికి పోవాలనే పరిస్థితి పార్టీలో ఉండే. ఇవి మనం బయటికి చెప్పుకోలేని పరిస్థితిలో కూడా మన నాయకుడు ఉండేవారు. మరి ఆ రోజు మేము ఒకసారి పోజెట్టన్న కానీ నేను కానీ స్వేదిపిన్న కొంతమంది నాయకులు మేము పోయి మినిస్టర్ క్వార్టర్స్లో పోయి ఫండ్స్ గురించి ఎలక్షన్ ముందు ఒక 6 నెలలు 8 నెలల ముందు మేమందరం కూడా మినిస్టర్ క్వార్టర్స్లలో ఎమ్మెల్యే తీసుకొని పోతే కవితక్క గారు ఒక ముఖ్యమంత్రి కూతురై ఉండి కనీసం ఒక లెటర్ ఇస్తే ఒక 100 కోట్లు శాంక్షన్ చేసే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆమె పరిస్థితి కూడా అంతంత మాత్రంగా జిల్లాలో ఎవరిది నడవాలో వాళ్ళదే నడిచేటట్టు పార్టీలు ఉంచారు. మరి ఆమె ఆ రోజు మన ఎమ్మెల్యే గారిని పట్టుకొని మినిస్టర్ క్వార్టర్స్ అన్ని తీసుకెళ్లి ఈ ఎస్టీ తాండాలకు సంబంధించి 25 కోట్ల రూపాయలు మంజూరు చేసుకుని సత్యవతిరావుతో మినిస్టర్ దగ్గరికి పోవడం, మిగతా మినిస్టర్ దగ్గర పోవడం, మన కాన్స్టిట్యూన్సీ ఫండ్స్ అనుకుంటే దాంట్లో కూడా తన వ్యవసాయ భూమి నుండి కొందరు ఎకరం భూమి వరకు కబ్జా చేశారని, కబ్జా నుండి విడిపించి తనకు న్యాయం చేయాలని బాధితుడు కళ్యాణ్ కోరారు. భూమికి సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకుండా పోయిందని వాపోయాడు. ఆర్మూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డొంకేశ్వర మండలం జిజినాడుకుడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తమ భూమిని పట్టా చేసుకుని కబ్జా చేస్తున్నాడని గంపల కళ్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా కళ్యాణ్ మాట్లాడుతూ గత 60 సంవత్సరాలు తాము వ్యవసాయ భూమి కబ్జాలో ఉన్నామన్నారు. సర్వే నెంబర్ 1129లో 30 గుంటలు అక్రమంగా పట్టా చేసుకున్నాడని, అలాగే 1131 సర్వే నెంబర్లో అసైన్మెంట్ భూమి 28 గుంటలు తన పేరు మీద చేసుకున్నాడని, దీంతో పాటు తనకు 1 ఎకరం 10 గుంటల భూమి కబ్జా చేసి భయాందోళనకు గురి చేస్తున్నాడని అన్నారు. భూమికి సంబంధించిన పత్రాలున్నాయన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి తమ భూమి తమకు వచ్చే విధంగా చూడాలని కోరారు. ఈ సమావేశంలో దళిత సంఘాల నాయకులు అర్గుల్ సురేష్, మూగ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ భూమి కలదు. గత 60 సంవత్సరాల నుంచి ఆ భూమిని సాగు చేస్తున్నాం. అయినా కూడా మా పక్క సర్వే నంబర్ 1129లో ఇంకా మైపాల్ రెడ్డి అనే వ్యక్తి అక్రమంగా ప్రవేశించి మా భూమిని కబ్జా చేస్తున్నాడు. ఈ విషయంలో మేము ఎస్ఐ కంప్లైంట్ ఇచ్చినా కూడా చాలా రోజులు పెండింగ్ పెట్టి అయినా కూడా వినకపోవడం వల్ల ఏసీపీ సార్ వాళ్ళ మీద పడితే ఎఫ్ఐఆర్ చేసాడు. అక్రమంగా మా భూమిలో చొరబడుతున్నాడని చెప్పేసి ప్రూఫ్స్ ఉన్నాగా కూడా అయినా కూడా వినకుండా ఎఫ్ఐఆర్లో మీకు ఇచ్చిన కంప్యూటర్ నుంచి పేరు తొలగించి ఒక్క అతని పైనే మాత్రం ఎఫ్ఐఆర్ చేసి ఉంచిండు. అయినా కూడా ఎఫ్ఐఆర్ అయినా కూడా ఆయన వినకుండా మేము నాటిన వరి పొలంలో 10 మంది వెళ్ళిందని చెప్పి మళ్ళీ నందిపేట
విషయంలో అయినా నాకు అడ్డం వచ్చి ట్రాక్టర్కి నా పైన రిటర్న్ కంప్లీట్ ఇస్తే నా పైన ఎఫ్ఐఆర్ చేసి ఇప్పటికి 5 ఎఫ్ఐఆర్ చేసిండు. మళ్ళీ ఎంఆర్ఓ ముందర బైండ్ ఓవర్ చేసిండు. అయినా కూడా ఆ మింక మైపాల్ అనే వ్యక్తికి ఎస్ఐ సపోర్ట్ చేస్తున్నాడు. వెంకటేశ్వర మండల అధ్యక్షుడైన భూమేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది. భూమేశ్వర రెడ్డి అనే వ్యక్తి ఈ మింక మైపాల్ రెడ్డికి బావ అవుతారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలా అన్యాయం జరుగుతుంది. నాకు అధికారుల దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు. అసైన్మెంట్ ల్యాండ్ ఆయనకు సంబంధం లేదు. అసైన్మెంట్ ల్యాండ్ అక్రమంగా పట్టా చేసుకొని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మాకు దున్నడానికి వస్తున్న ట్రాక్టర్లని బెదిరిస్తూ వాటిపైన కేసులు పెడుతూ ఏ ట్రాక్టర్ రాకుండా చేస్తున్నారు. ఇప్పటికీ మా భూమి సాగులోకి లేకుండా ఖాళీగా వదిలేసాము. అయినా కూడా వదలకుండా మేము అక్కడ వెళ్ళి చూసుకుందామని వెళ్ళినా కూడా ఫోటోలు తీయడం, మా పైన కేసులు పెట్టడం చేస్తున్నాడు. తర్వాత వచ్చేసి మళ్ళీ మేము మా ఎస్సీ కమిషనర్ని కలవడం జరిగింది. కమిషనర్ని కలిస్తే నేను ప్రజా సంఘ పరిరక్షణ సమితి ఆరోగ్య కన్వీనర్గా కొనసాగుతాను. ఏదైతే ఈరోజు దళితులకు సంబంధించిన భూమి లోకేశ్వర్ మండలంలో మన కమలాకర్ గారికి వేసుకున్న తీరు చూస్తే ఇది కొత్తగా ప్రతి గ్రామంలో దళితులపై ఈ రూపంగా ఉన్నటువంటి భూములను కబ్జా చేయడం జరుగుతున్నది. ఈ రూపంగా ఎన్నో జరిగినాయి, ఎన్నో పోరాటాలు చేసినాం. దీని మీద కూడా మేము అలుపెరగని పోరాటం చేస్తాం. ఆయనను వంచి ఆ భూమిని ఆయనకు అప్పగించే విధంగా చర్యలు తీసుకుంటాం. మేమందరం దళిత సంఘాలన్నీ ఏకమై ఆయన మీద ఏదినికైనా సిద్ధపడి ఈరోజు మా వాళ్ళది కోల్పోయినటువంటి భూమిని ఇప్పించే విధంగా ప్రయత్నం చేస్తామని నేను పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఖబర్దార్ ఎవరైనా మా దళితుల భూములు వాళ్ళైనా కబ్జా చేసినట్టు ఉంటే వారికి ఇదొక గుణపాఠంగా వాళ్ళు చూసే విధంగా మేము ప్రయత్నం చేస్తామని. నేను వెల్మల్ రాజన్న, జిల్లా బిజినెస్ మానిటరింగ్ కమిటీ మెంబర్ను. దళితులపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టడమే మా ముఖ్య ఉద్దేశం. మా సోదరుడు అయినటువంటి గంపల కళ్యాణ్ డొంకేశ్వర్ మండల్ జీజీ నడుగుడ విలేజ్లో అక్రమంగా మింక మైపాల్ రెడ్డి అనే వ్యక్తి అక్రమంగా చొరబడి అక్రమంగా ఎంఆర్ఓ గారికి డబ్బులు ఇచ్చి పట్ట చేసుకొని అక్రమంగా ఆయనను ఉన్న ఎకరం భూమిని కూడా సాగు చేసుకోకుండా ఒక దళితుడిని హింసిస్తున్న సంఘటనకు మేము దళిత సంఘాలందరము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది ప్రజాస్వామికంగా మేము దీన్ని పరిగణలోకి తీసుకుంటున్నాం. ఒక రెడ్డి అయి ఉండి అసైన్మెంట్ భూమిని ఎంఆర్ఓ గారికి మభ్యపెట్టి అసైన్మెంట్ భూమిని పట్ట చేసుకోవడం ఎంతవరకు సమస్య అని అడుగుతా ఉన్నాం. ఒక దళితుడు పక్కనే ఉండగా ఆ దళితుడు ఆధీనం. నిజామాబాద్ నగరంలోని 17వ డివిజన్ అభయహస్తం కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బోనాల పండుగ జరుపుకున్నారు. కాలనీ ప్రజలు బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలను సమర్పించారు. ఊరు వాడ పల్లెపట్నం అన్న తేడా లేకుండా ఆషాఢం బోనాల సందడి నెలకొంది. అభయహస్తం కాలనీలో ప్రజలు సంబరంగా బోనాల పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మల్యాల గోవర్ధన్, అభయహస్తం కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు ద్యారంగుల కృష్ణలు మాట్లాడుతూ ప్రజలు సుభిక్షంగా ఆయురారోగ్యాలతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి సిరి సంపదలతో విరాజిల్లాలని కోరుతూ అమ్మవారికి బోనాలను సమర్పించుకోవడం జరిగిందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందని, అందులో భాగంగానే అభయహస్తం కాలనీని మోడల్ కాలనీగా మార్చేందుకు కృషి జరుగుతుందని, అది త్వరగా నెరవేరాలని కోరుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీధర్, భాస్కర్, మంజుల, కల్పన, కొమురయ్య, రామచందర్ కుటుంబ సభ్యులతో అభయహస్తం కాలనీ ప్రజలు పాల్గొన్నారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఈ ఆషాఢ మాసంలో ఊర దేవతలకు అదేవిధంగా ప్రజల సంక్షేమం కోరుతూ బోనాలని అమ్మవారికి సమర్పించడం కోసం ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా నిజామాబాద్ నగరంలోని అభయహస్తం కాలనీలో ఈరోజు కాలనీ ప్రజలు అమ్మవారికి బోనం సమర్పించే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే ప్రజలు కోరుకుంటున్న సుఖశాంతులు, అదేవిధంగా పాడి పంటలు సమృద్ధిగా వర్షాలు కురవాలని చెప్పేసి ఏదైతే ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉన్నారో
ఆ పద్ధతుల్లో కూడా ఈరోజు రాష్ట్రం మొత్తం ఆ విధంగా సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పేసి అభయస్థం కాలనీ తరఫున కూడా ఈరోజు బోనం సమర్పించడం జరుగుతూ ఉన్నది. ఏదైతే మేము గతంలో ఆశించిన స్థాయిలో గత సంవత్సరం ఏదైతే మాకు ఇండ్లు కావాలి అని చెప్పేసి ఈ కాలనీ అభివృద్ధి కావాలని చెప్పేసి కోరుకోవడం జరిగిందో అందులో భాగంగా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంత మాకు ఒక మంచి పరిణామం అనేది జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు రాబోయే కాలంలో ఇంకా మాకు ఒక సుస్థిరమైన ఇల్లుని నిర్మించే విధంగా మేము ఇక్కడనే ఉండి మా కుటుంబాలని పోషించుకునే విధంగా మేమందరం సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఆ విధంగా అమ్మవారి దయ కాలనీ ప్రజలపైన అదేవిధంగా ప్రజలపైన ఉండాలని చెప్పేసి ఈరోజు అభయస్థం కాలనీ ప్రజల తరఫున వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమన్వయంతో ముందుకు సాగి అభివృద్ధి ఫలాలను అందించాలి. కామారెడ్డి వన మహోత్సవంలో అధికారులకు ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క సూచన. తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండగ ఉత్సవాలు. నవదుర్గా మాతకు బోనం సమర్పించిన అధికారులు, ప్రజాప్రతినిధులు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీక బోనం. బాన్స్వాడలో ఆరికటికల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు, పోచారం. బీఆర్ఎస్ వారు ఇళ్ల స్థలాలను కబ్జా చేశారని అక్లూరు వాసుల ఆవేదన. న్యాయం జరిపించాలని అధికారులకు విజ్ఞాపనం. రైతు సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం. సహకార సమావేశంలో మంత్రి తుమ్మల స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.